ఆగస్ట్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నిశాంత్ శర్మ గారు. మహాదేవ. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల అంతా ఎలా ఉండబోతోంది? మా వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఉండడం మధ్యమ స్థానంలో ఉంటుంది తల్లి. మధ్యమ స్థానము అని అంటే వారు ఏమి చేస్తున్నా అంతే, అటు కాదు ఇటు కాదు, ఏదైనా మధ్యలోనే ఉంటుంది. కానీ తెలియని తీవ్ర మనసు ఆందోళన అనేది పెరుగుతుంది. అంటే ఒక ఆనందం, ఒక బాధ ఏది లేకపోయినా ఆందోళన అనేది వారికి పెరుగుతుంది. ఈ ఆందోళన దేనివల్ల? ఎవరో ఏదో చేస్తున్నారు, నన్ను ఎవరో కొడతారు, నన్ను ఎవరో తిడతారు అనే ఏదో ఒకటి, అంటే మనసు చంచలనమైనటువంటి మనసు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకు దునికే మనస్తత్వం లాగా వారికి వ్యవహరిస్తూ ఉంటారు. అదొక్కటే కాకుండా ఏంటి అని అంటే వీరికి ఉన్నత విద్య, పిల్లలకు ఉన్నత విద్య అద్భుతంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు బాగానే ఉంది. సినిమా రంగం వారికి కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ ఇక్కడ వీరికి ఏంటి అని అంటే తెలియకుండా అప్పుల్లో కూడుకపోతారు. ఓకే, అది ఎలా అంటే వీరు చేసే అప్పు కూడా కాదు, ఎవరో చేసిన అప్పు వీరు మధ్యవర్తిగా ఉండేసరికి అది వచ్చి వీరి తల మీద పడడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది. ఇందులో ఒక పక్క ఆందోళన, దానికి తోడు ఆ ఆందోళన అనేది ఈ డబ్బు వల్ల వారికి వస్తున్నది తల్లి. అందుకోసం ఏంటి, ఈ మనసు ఆందోళన, మనసు చంచలనం అనేది లేకుండా ఇటు ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా, ఎక్కడ ఉండాలా అనేది వారికి ఏది అర్థం కాక ఒక ప్రలోభానికి గురి అయ్యి కూర్చొని ఉంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మనస్సు వారికి సరిగ్గా లేకపోతే, వాస్తవానికి ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక మాట అడుగుతారు, దేని గురించి అండి మీరు అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. ఫలానా విషయంలో నేను ఆలోచిస్తున్నానని మీరు ఆలోచించకండి, ఆలోచిస్తే బీపీ, షుగర్ లాంటివి పెరుగుతూ ఉంటాయి అని అంటారు. నిజంగా ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు బీపీ, షుగర్లు పెరిగే ఆస్కారం కూడా ఉంది. అంటే ఆ టెన్షన్ పట్టడం, ఎక్కువ ఆలోచించడం, ఆ టెన్షన్స్ వీటి ద్వారా. అదొకటే కాకుండా ఇంకొకటి ఏంటయ్యా అంటే వీరికి ఉన్నతాధికంలో ఆ షుగర్ వల్ల, ఉన్నతాధికంగా వచ్చేటువంటి షుగర్ వల్ల ప్రాణహానిలు కూడా సంభవించేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఒకవేళ వాళ్ళ తట్టుకోలేక తీవ్రమైనప్పుడు. అందుకోసం మీరు ఏం చేయాలంటే తల్లి, ఒక అద్భుతమైనటువంటి కొన్ని పరిష్కారాలు అయితే ఉండేవి వీరికి. ఆ పరిష్కారాలు ఆచరిస్తే వారికి ఉన్నత ఫలితం అయితే దక్కుతుంది. అంటే ఎలాంటి పరిహారం, లేకపోతే ఏ దేవతారాధన చేస్తే వాళ్ళకి? మొదలు వీరేం చేయాలి అని అంటే తల్లి, ప్రతి సోమవారం రోజున శివుడికి 3 కిలోల పంచదార, 3 సోమవారాలు, ఒక్క సోమవారము 6 కిలోల పెరుగుతో అభిషేకం అనేది ఆచరించాలి. అది కూడా ఎలాంటి అభిషేకం అయితే దారిద్ర్య దహన పాశుపతము అని అంటారు. ఓకే, ఆ మంత్రాలతో అభిషేకం ఆచరించాలి. ఆ అభిషేకాన్ని ఆచరించాలి. ఈ అభిషేకాన్ని ఆచరిస్తే ఉన్నతమైనటువంటి ఫలితము వారికి దక్కుతుంది. ఇంకా వారికి ఏంటి అని అంటే ఇవన్నీ ఇదొక్కటే కూడా కాకుండా ఇంకొక మహా ఆయుధంలాగా పనిచేసే ఒక రక్ష కూడా ఉంది తల్లి. రక్ష అంటే వాళ్ళు ఆరాధన కాకుండా రక్ష లాగా. ఏంటి గురువుగారు అది? దాని పేరు శ్వేతగంధము అని అంటాము తల్లి. మనకు అది కూడా ఇలానే గుళికల్లాగా ఉంటుంది, చిన్న చిన్న గుళికల్లాగా, చంద్రుడి కోసం. చూడండి తల్లి, విభూది, ఇంకా ఏదో విభూది మాత్రమే కాకుండా ఇంకేదో మూలికలతో తయారు చేసిందే. ఇందులో కొద్దిగా భస్మం కూడా కలుస్తుంది, కలపదని కాదు, భస్మం కూడా కలుస్తుంది. ఇది కూడా గుళికల రూపంలో ఉంటుంది. కాకపోతే ఇది కూడా తల్లి మనకు 1000 రూపీస్ పడుతుంది, 1000 రూపాయలు. ఇది ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే కొరియర్ చేస్తాను. ఇతర దేశాలకు కనుక పంపించాలి అని అనుకుంటే దానికి సంబంధించిన కొరియర్ ఛార్జెస్ ఏవైతాయో అది కూడా కలిపి తీసుకొని వారికి కొరియర్ ఛార్జెస్ అనేది మనం చేస్తాము తల్లి. ఇది ధరించాలి అంటే జస్ట్ తడిపి ప్రతిరోజు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనసు ప్రశాంతత కోసము ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా ఉండేటువంటి ఏకైక మార్గము తల్లి. ఎలాంటి ప్రలోభాలు లేకుండా, అంటే ఈ ఆర్థికమైన చిక్కుల నుంచి కూడా మొదలు మనసు ప్రశాంతంగా ఉంటే ఆర్థిక సమస్యల్లో నుంచి బయటికి వస్తాడు. ఓకే, అవునా? వృషభ రాశి వారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.